హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ప్రిన్స్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నా కానీ ప్రిన్స్ కట్ అప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. మాకు షేప్ సరిగ్గా కుదురుతుందా లేదా అని ఆలోచిస్తారు. ప్రిన్స్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే సేమ్ కట్ చేసుకోవాలి. మన ఆర్మ్ డౌన్ కానీ నెక్ కానీ ఈ షోల్డర్ కానీ ఫీట్ కానీ అన్నీ సేమ్ కట్ చేసుకొని దాన్ని ఇలాగే తీసుకొచ్చి పెట్టేసి మనం చుట్టూ డ్రా చేయాలి. ఫస్ట్ చుట్టూ డ్రా చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి క్లారిటీగా. మళ్ళీ ఇది తీస్తే మీకు అర్థం కాదు. ఇక్కడ మన చంక భాగంలో ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకొని ఇక్కడ 2 ఇంచ్ పెంచుకొని ఆ హాఫ్ ఇంచును ఈ 2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే ఇలా ఉంటుంది కదా, ఇక ఇలా లైన్ ఉంది కదా మనకు, దీన్ని ఇలా పెంచేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేయొద్దు, ముందు భాగంలో వచ్చేసి మనం 1 ఇంచ్ పెంచాలి కిందికి. ఇది వచ్చిన పార్ట్కి ఈ 1 ఇంచ్ పెంచి ఈ 1 ఇంచ్ పార్ట్ని మనం స్కేల్ తోటి ఇలాగే మనకి ఇక్కడ ఈ పాయింట్ వరకు క్రాస్లో లైన్ చేసేయండి. ఇలాగా లైన్ చేసి ఇప్పుడు క్లాత్ తీసేయండి. తీసిన తర్వాత మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు ఎలాగైతే మనం అన్ని బ్లౌజులకు పెడుతుంటామో ఇక్కడ హాఫ్ ఇంచ్లో తీయండి. ఇక్కడ నెక్ వచ్చేసి డీప్ 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత చిన్న పాయింట్ మనం షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంటే 1/2 ఇంచ్ అంతా మనం క్రాస్ కట్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ కంపల్సరీ మన ప్రిన్స్ కట్ కొడితే ఈ డాట్ వేయద్దేమో అనుకుంటారు. ముందు బాగా ముక్స్ పట్టి కాజపట్టి వేసేటప్పుడు ఈ డాట్స్ కంపల్సరీ వేసుకుంటే షేప్ కరెక్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ నుంచి మనం పాయింట్ వైజ్గా మన బ్లౌజులు అన్నిటికీ ఎలా పెట్టుకున్నామో అలా పాయింట్ పెట్టుకోవాలి. 11 ఇంచెస్ ఉంది దీనికి. 11 ఇంచెస్ పెట్టి కిందికి మాత్రం ఈ లైన్ బేస్ వేసుకొని ఈ లైన్ వరకు పెట్టుకోవాలి. అక్కడ ఇంచెస్ ఏం చూసుకోవద్దు. ఈ లైన్ నుంచి మనకు మిడిల్ అంటే ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి మనం ఇది 4 ఇంచెస్ ఉంటుంది అన్నట్టు గ్యాప్. ఈ 4 ఇంచెస్ గ్యాప్లో మనం ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ స్ట్రేట్గా ఈ లైన్కి ఇక్కడ 2 ఇంచ్ ఇక్కడ 1 తీసుకొని ఈ 1 ఇంచ్ లైన్ని సేమ్ కరువు తిప్పేసుకోవాలి. మనం కరువు స్కేల్ తోటి ఇలా తిప్పుకొని దీనికి యాడ్ చేసేసుకొని ఇక్కడ చంక వరకు పాయింట్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు అందరికి తెలుసు, కానీ చేసేది చాలామంది మిస్టేక్ ఇక్కడ మనం క్రాస్ పట్టి వేస్తే ఎలాగైతే ఫిట్టింగ్ కరెక్ట్ కుదురుతుందో మన షేప్ అనేది ప్రిన్స్ కట్ కూడా అలాగే వచ్చేస్తుంది. కప్స్ కూడా పెట్టుకోకుండా ఈవెన్ నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్ వరకు మనం లెంత్ వరకు సేమ్ స్ట్రేట్గా డ్రా చేయాలి. చేసిన తర్వాత దీన్ని ఇలా కరువు తీయండి. అంటే ఇలాగో మీదికి ఎత్తినట్టు తీయకండి, కిందికి డౌన్ చేస్తూ కరువు తీయండి. తీసిన తర్వాత మనము ఈ కరువును అనేది ఇలా కలిపేసుకుంటాం కదా, ఈ పాయింట్ ద్వారానే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇది మనం ఎందుకు ఎక్స్ట్రా ఉంచుకుంటామంటే ఈ షేపు ఇలా కరువు తిరగడం వల్ల మనకి ఇక్కడ క్లాత్కి సరిపోదు కాబట్టి మనం ఇక్కడ పాయింట్ ఎక్కువ ఉంచుకుంటాం. మళ్ళీ తగ్గిపోతుంది. మీరు ఒక్కసారి ఇదేం తీయకుండా ఈ స్ట్రేట్ తీసేసి మనం ఇలా అన్ని కట్ చేసి ఇవి 2 కట్ చేయండి. ఈ మధ్యలో పీస్ తీసేస్తాం కదా, పీస్ తీసేసిన తర్వాత కట్ చేసి చూసిన తర్వాత ఎలా ఎక్కువ వస్తుందో చూపిస్తాను.